కొన్ని స్టోరీస్ విన్నప్పుడు, కొన్ని స్టోరీస్ చదివినప్పుడు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంటాయి. అది చాలా కామన్. కానీ కొన్ని స్టోరీస్ చదివినప్పుడు మనం చాలా ఎమోషనల్ అవుతాం. అలాంటి స్టోరీయే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం నా కోసం నేనే పెద్దగా ఆలోచించుకున్న సమయంలో నా తండ్రి నా గురించి పెద్ద కలలే కనేవారు. ఎన్నడూ ఆశ వదులుకోకుండా నా ప్రయాణం ఈ స్థాయికి చేరే వరకు అండగా నిలిచారు. చెప్పాలంటే 8థ్ తరగతి వరకు నాకు అత్యవసర మార్కులే వచ్చేవి. మ్యాథ్స్‌లో 50కి మార్కులే వచ్చేవి. ఇంకో సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను కూడా. అలాంటి నేను ఐఐటీలో సీట్ సాధిస్తానని, భారతదేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కక్షలో చేరడంలో పాలుపంచుకుంటానని, ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో దేశంగా భారత్ నిలవడంలో భాగమవుతానని ఏమాత్రం అనుకోలేదు. మా నాన్నకు నాపై ఉన్న నమ్మకమే వీటన్నిటిని సాధ్యం చేసింది. థ్యాంక్ యూ డాడీ. పిల్లల కోసం గొప్ప కలలు కంటూ ఎప్పుడు వరకు అండగా నిలిచే ప్రతి తండ్రికి నా అభినందనలు అని ఆయన ముగించేసరికి నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది.